ప్రో కబడ్డీ లీగ్ సీజన్లో భాగంగా ఈరోజు యూ ముంబా వర్స్ తమిళ్ తలవాస్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో తమిళ్ తలవాస్ గెలిస్తేనే ప్లే ప్లేస్లో ఉంటుంది. కానీ ఇలాంటప్పుడు తమిళ్ తలవాస్ నుంచి ఎవరైనా ఎలాంటి పర్ఫార్మెన్స్ ఆశిస్తాం? కానీ ఫస్ట్ కొద్దిసేపు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఎందుకంటే మొదటగా తమిళ తలవాస్ అవుట్ అయినా కానీ తర్వాత వెంటనే తేలుకొని యూ ముంబాని ఆల్అౌట్ చేయడం, మళ్ళీ ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి ఇంకోసారి తమిళ తలవాస్ అవుట్ కావడం, అప్పటికైనా కానీ పెద్ద డిఫరెన్స్ లేదు. జస్ట్ ఓన్లీ 8 పాయింట్ల డిఫరెన్స్లోనే వెనకబడి ఉండింది తమిళ తలవాస్ యూ ముంబై 22-14తో. మరి సెకండ్ హాఫ్ నుంచి వస్తే మాత్రం అసలు పూర్తిగా తేలిపోయింది. ఇక్కడ టీము గెలవాల్సిన సిచ్యువేషన్ నుంచి అటు పక్కన పడిచ్చి చెత్తగా ఓడిపోయింది. ఈ మ్యాచ్లో 47-31 అంటే 16 పాయింట్ల తేడాతో ఘోరమైన ఓటమి చవి చూసింది. అంతేకాకుండా ఈ మ్యాచ్లో యూ ముంబా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి ఏకంగా 5th ప్లేస్ నుంచి 2nd ప్లేస్కు ఏకపాకింది. ఇక్కడ మెయిన్ లోకల్ బై అజిత్ చౌహాన్ చేసినటువంటి పర్ఫార్మెన్స్ హైలైట్ అని చెప్పొచ్చు. మొదటి హాఫ్లో 10 రైడ్లు చేసినటువంటి ఈ రైడర్ అందులో 7 పాయింట్లు సాధించాడు. ఇంకా 20-30 నిమిషాల్లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేదు. ఆ టైంలో కేవలం 1 పాయింట్ సాధించాడు. మరి చివరి 10 నిమిషాల్లో మళ్ళీ అతను పుంజుకొని సూపర్ 10 కంప్లీట్ చేయడమే కాకుండా ఈ మ్యాచ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. టోటల్ ఈ మ్యాచ్లో అజిత్ చౌహాన్ 10 పాయింట్లు సాధించాడు. అంతేకాకుండా ఈ సీజన్లో ఇది 8వ సూపర్ 10 కావడం విశేషం. ఇంకా ఏ టీము ఎన్ని రైడ్ చేశారో ఒకసారి చూద్దాం. మొదటిగా చూస్తే మనము ఇరు టీములు 43 రైడ్ చేస్తే అందులో రైడ్ పాయింట్ సాధించింది తమిళ్ తలవాస్ 21 పాయింట్ సాధించగా యూ ముంబా 25 పాయింట్లు సాధించింది. ఇంకా టాకిల్ రూపంలో చూస్తే యూ ముంబాకు 11 పాయింట్లు లభిస్తే తమిళ్ తలవాస్కు 7 పాయింట్లు లభించింది. ఆల్అౌట్ రూపంలో తమిళ్ తలవాస్ను 3 సార్లు ఆల్అౌట్ చేసినందుకు గాను 6 పాయింట్లు లభిస్తే అందులో మొదటి హాఫ్లోనే 2 సార్లు ఆల్అౌట్ చేసింది. సెకండ్ హాఫ్లో ఇంకొకసారి చేసి మొత్తం 3 సార్లు ఆల్అౌట్ చేసింది తమిళ్ తలవాస్ను యూ ముంబా. తమిళ్ తలవాస్ యూ ముంబాను మొదటి హాఫ్లో ఒకసారి ఆల్అౌట్ చేసినందుకు గాను 2 పాయింట్లు లభించాయి. అంతేకాకుండా ఎక్స్ట్రా పాయింట్ రూపంలో యూ ముంబాకు 2 పాయింట్లు లభిస్తే తమిళ్ తలవాస్కు 1 పాయింట్ లభించింది. ఈ మ్యాచ్లో సక్సెస్ఫుల్ రైడ్ చేసింది యూ ముంబై 21 చేస్తే తమిళ్ తలవాస్ 15 చేసింది. సూపర్ రైడ్స్ అయితే ఏమీ నమోదు కాలేదు. టోటల్ ట్రాకిల్స్ అటెంప్ట్ చేసింది యూ ముంబా 27 అటెంప్ట్ చేస్తే తమిళ్ తలవాస్ 31 అటెంప్ట్ చేసింది. అందులో సాధించింది 11 ట్యాకిల్స్ సక్సెస్ చేస్తే యూ ముంబా తమిళ్ తలవాస్ కేవలం 7 మాత్రమే సక్సెస్ అయింది. సూపర్ ట్యాకిల్స్ ఏమీ నమోదు కావలేదు. ఇంకా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చూస్తే ఈ మ్యాచ్లో మొదటగా యూ ముంబా గురించి మాట్లాడితే అజిత్ చౌహాన్ మ్యాచ్లో టోటల్ 10 పాయింట్లు సాధించాడు. అందులో 9 టచ్ రూపంలో రాగా 1 బోనస్ రూపంలో వచ్చింది. మొదటి హాఫ్లోనే 7 పాయింట్లు సాధించినటువంటి ఈ స్టార్ రైడర్ సెకండ్ హాఫ్లో తన తగ్గట్టు స్థాయి పర్ఫార్మెన్స్ చేయలేదు. మరి ఇక్కడ యూ ముంబా తన బెంచ్ను కూడా ఎలా ఉందో స్ట్రాంగ్గా ఉందో అని పరీక్షించుకునేది కాబట్టి కొద్దిసేపు సబ్స్టిట్యూట్గా బయట ఉన్నాడు. మళ్ళీ సబ్స్టిట్యూట్ నుంచి వచ్చేసి సూపర్ 10 కంప్లీట్ చేసుకున్నాడు. టోటల్గా చూస్తే ఈ మ్యాచ్లో 8వ సూపర్ 10 కంప్లీట్ చేసుకున్నాడు ఈ లోకల్ బై. అంతేకాకుండా ఈ మ్యాచ్లో టోటల్ 15 రైడ్ చేసి అందులో 10 రైడ్ పాయింట్స్ సాధించాడు. 8 సక్సెస్ రైడ్స్, 2 అన్సక్సెస్ రైడ్, 5 ఎంటీ రైడ్లు చేశాడు. ఇంకా కెప్టెన్ అయినటువంటి సునీల్ కుమార్ 1 టాకిల్ పాయింట్ చేస్తే పర్వేస్ ఈరోజు కొద్దిగా ఒత్తిడిలో ఉన్నా కానీ కెప్టెన్ ఇచ్చినటువంటి మోటివేషన్ వల్ల అద్భుతంగా 3 టాకిల్ చేశాడు ఎక్స్ తెలుగు టైటన్స్ డిఫెండర్. తర్వాత మంజిత్ ఈ మ్యాచ్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు. టోటల్ 8 పాయింట్లు సాధించాడు. అందులో 6 టచ్ రూపంలో రాగా 1 బోనస్ రూపంలో మరొకటి ట్యాకిల్ రూపంలో అద్భుతంగా రాణిస్తున్న టైంలో బెంచ్ను పరిశీలించుకోవాలనే ఉద్దేశంతో మంజిత్ను సబ్స్టిట్యూట్ చేశారు. తర్వాత అమీర్ మహమ్మద్ జబర్దస్త్ ఈ మ్యాచ్లో ఏకంగా 9 పాయింట్లు సాధించాడు. అందులో 6 టచ్ రూపంలో 1 బోనస్ రూపంలో 2 ట్యాకిల్ రూపంలో చేశాడు. ఇంకా లోకేష్ 4 టాకిల్ పాయింట్ చేశాడు. అలాగే సబ్స్టిట్యూట్గా వచ్చినటువంటి శుభం కుమార్ టోటల్ 3 రైడ్ పాయింట్ సాధించాడు. అందులో 2 టచ్ రూపంలో రాగా 1 బోనస్ రూపంలో వచ్చింది. మొదటి రైడే మల్టిపుల్ రైడ్ చేశాడు. అందులో 2 టచ్ పాయింట్లతో ఇచ్చాడు. తర్వాత లాస్ట్ చిట్ట చివరి రైడు బోనస్గా సాధించి టోటల్ 3 పాయింట్లు సాధించాడు. మరొక రైడర్ సబ్స్టిట్యూట్గా వచ్చినటువంటి సతీష్ కన్నన్ మొదటి రైడ్లో చాలా క్విక్గా చేసి టచ్ పాయింట్ సాధించాడు. అది టచ్ రూపంలో 1 పాయింట్ సాధించాడు. తర్వాత నెక్స్ట్ రైడ్కి పోతే అది ఎంటీ రైడ్, 3వ రైడ్లో అన్సక్సెస్ రైడ్ చేశాడు. ఇంకా మనము తమిళ తలవాస్ గురించి మాట్లాడితే సౌరభ్
ఈ మ్యాచ్లో 4 రైట్ పాయింట్స్ సాధించాడు. అందులో 2 టచ్ రూపంలో రాగా 2 బోనస్ రూపంలో వచ్చినవి. రోనాంక్ 1 టాకిల్ పాయింట్ చేశాడు. అలాగే ఆసీస్ 2 టాకిల్ పాయింట్ చేశాడు. మోహిన్ ఈ మ్యాచ్లో టోటల్ 10 పాయింట్స్ సాధించాడు. అందులో రైడింగ్ అదే టచ్ రూపంలో 8, 1 బోనస్ రూపంలో, 1 టాకిల్ రూపంలో, త్రుటిలో సూపర్ 10 కోల్పోయాడు. ఇమాన్సు ఈ మ్యాచ్లో టోటల్ 3 రైట్ పాయింట్స్ సాధించాడు. అందులో 1 టచ్ రూపంలో రాగా 2 బోనస్ రూపంలో లభించేవి. అలాగే అమీర్ హుసేని 1 టాకిల్ పాయింట్ చేస్తే నితీష్ కుమార్ 2 టాకిల్ పాయింట్ చేశాడు. సాయి ప్రసాద్ సబ్స్టిట్యూట్గా వచ్చి చివరిలో కొద్దిగా మెరిపించాడు. టోటల్ 5 టచ్ పాయింట్లు చేశాడు. ఇంకా గెలిచిన తర్వాత ఇచ్చే అవార్డ్స్లలో గేమ్ చేంజర్ అవార్డు లభించింది అజిత్ చౌహాన్ లోకల్ బాయ్కి. అలాగే టైటిల్ ఆఫ్ ది మ్యాచ్గా లభించింది లోకేష్కు. ఇంకా మొమెంటమ్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అజిత్ చౌహాన్కి లభించింది. ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించినటువంటి అజిత్ చౌహాన్ ఈ సీజన్లో టోటల్ 150 రైట్ పాయింట్లు కంప్లీట్ చేసుకున్నాడు. అంతేకాకుండా ఈ విజయంతో యూ ముంబా 5th ప్లేస్ నుంచి 2nd ప్లేస్కు ఏకబాకింది. ఇంకా ఏ టీం ఏ పొజిషన్లో ఉందో ఒకసారి చూద్దాం. మొదటగా హర్యానా స్టీలర్స్ 19 మ్యాచ్లకు గాను 77 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే, 2nd ప్లేస్లో యూ ముంబా 18 మ్యాచ్లకు గాను 10 గెలిచి 6 ఓడిపోయి 2 టైతో 60 పాయింట్లతో ఉంది. 3rd ప్లేస్లో పాట్నా 17 మ్యాచ్లకు గాను 58 పాయింట్లతో ఉండగా, 4th ప్లేస్లో యూపీ యోధా 17 మ్యాచ్లకు గాను 56 పాయింట్లతో ఉంది. 5th ప్లేస్లో దబాంగ్ ఢిల్లీ 17 మ్యాచ్లకు గాను 56 పాయింట్లతో ఉండగా, 6th ప్లేస్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ 17 మ్యాచ్లకు గాను 56 పాయింట్లతో ఉంది. 7th ప్లేస్లో తెలుగు టైటన్స్ 18 మ్యాచ్లకు గాను 54 పాయింట్లతో ఉండగా, 8th ప్లేస్లో పూణేరి పల్టన్ 18 మ్యాచ్లకు గాను 49 పాయింట్లతో ఉంది. 9th ప్లేస్లో తమిళ తలైవర్స్ 17 మ్యాచ్లకు గాను 6 గెలిచి 10 ఓడిపోయి 1 టైతో 38 పాయింట్లతో 9th ప్లేస్లో ఉండగా, 10th ప్లేస్లో బెంగాల్ వారియర్స్ 17 మ్యాచ్లకు గాను 37 పాయింట్లతో ఉంది. 11th ప్లేస్లో గుజరాత్ జైంట్స్ 18 మ్యాచ్లకు గాను 34 పాయింట్లతో ఉండగా, టేబుల్ చిట్ట చివరిగా బెంగళూరు బుల్స్ 18 మ్యాచ్లకు గాను కేవలం 2 గెలిచి 15 ఓడిపోయి 1 టైతో 19 పాయింట్లతో ఉంది. ఇంకా హైయెస్ట్ రైడింగ్లో చూస్తే దేవాంగ్ 221 రైడ్ పాయింట్లతో మొదటి ప్లేస్లో ఉంటే, 2nd ప్లేస్లో అసు మాలిక్ 187 పాయింట్లతో ఉండగా, అర్జున్ దేశ్వాల్ 183 పాయింట్లతో 3rd ప్లేస్లో ఉన్నాడు. అలాగే ఈరోజు సూపర్ టర్న్ చేసినటువంటి అజిత్ చౌహాన్ 153 పాయింట్లతో 4th ప్లేస్కు ఏకబాకాడు. విజయ్ మాలిక్ను వెనక్కి నెట్టి విజయ్ మాలిక్ 143 పాయింట్లతో 5th ప్లేస్లో ఉన్నాడు. ఇక డిఫెండర్ విభాగం చూస్తే నితిన్ రావల్ 65 టాకిల్ పాయింట్లతో మొదటి ప్లేస్లో ఉంటే, మహమ్మద్ రిజా చాదులు 64 టాకిల్ పాయింట్లతో 2nd ప్లేస్లో ఉన్నాడు. రాహుల్ చేత్పాల్ 50 టాకిల్ పాయింట్లతో 3rd ప్లేస్లో ఉండగా, అంకిత్ 56 టాకిల్ పాయింట్లతో 4th ప్లేస్లో ఉన్నాడు. నితీష్ కుమార్ 54 టాకిల్ పాయింట్లతో 5th ప్లేస్లో ఉన్నాడు. ఈరోజు తమిళ తలైవర్స్ మెయిన్గా ఓడిపోవడానికి మనము వెతుక్కుంటే కారణాలు సచిన్ లేకపోవడము, నరేందర్ లేకపోవడము, సాగర్ లేకపోవడము, సాహిల్ గులియా లేకపోవడము నిజంగా ఈ టీంకు పెద్ద దెబ్బ అనవచ్చు. కోట్లు పెట్టి కొన్నటువంటి సచిన్ అలాగే నరేంద్ర అందుబాటులో లేక ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. గెలవాల్సిన మ్యాచ్ గెలవకుండా చాలా నిరాశపరిచింది తమిళ తలైవర్స్కు. మరాఠీ టీం ముఖ్యంగా యూ ముంబాను అయితే మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే యూ ముంబా హైదరాబాద్లో ఆడేటప్పుడు తన పర్ఫార్మెన్స్ చాలా దారుణంగా ఉంది. తర్వాత ఎప్పుడు నోవిడేకు పోయిందో అక్కడి నుంచి తన విజయాల బాట పట్టింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా ఇప్పుడు పూణేలో ఆ విజయాలను అలాగనే కంటిన్యూ చేస్తారు. ఏకంగా టేబుల్ పట్టికలో 2nd ప్లేస్కు ఎగబాకడం నిజంగా ఒక ఆశ్చర్యకరమే అని చెప్పొచ్చు. మీకు ఎలా అనిపించింది యూ ముంబై యొక్క పర్ఫార్మెన్స్ ఈ సీజన్లో? కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. లైక్ చేస్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.